ఆడుదాం ఆంధ్రలో అవకతవకలపై మరింత విశ్లేషణ మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర అందిస్తారు. థ్యాంక్ యూ బా. గత ప్రభుత్వం మంత్రులు చేసినటువంటి అనేక అవినీతి కార్యక్రమాలని ఇవాళ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చాలా లోతైనటువంటి అధ్యయనంతో అలాగే దర్యాప్తుతోటి అనేక విషయాలను గ్రహించిన తర్వాత లిక్కర్ స్కామ్లు ఇవాళ 12 మంది జైల్లో ఉన్నారు. అలాగే మైనింగ్కి సంబంధించి నెల్లూరుకి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ ఆయన కూడా జైల్లోనే ఉన్నాడు. బహుశా ఆయన 100 రోజులు పూర్తి చేసుకున్నటువంటి పరిస్థితి. ఇక దీని మీద మళ్ళీ ఇంకొంతమందిని జైలుకు పంపించేటటువంటి ఆధారాలతోటి సిట్ ముందుకొచ్చింది. ఇక మాజీ మంత్రులు ముఖ్యంగా దూకుడుగా, అటాకింగ్గా, అలాగే కొంత హద్దు దాటి మాట్లాడారేమో అనే పరిస్థితులు ఎప్పుడూ రోజా ఫేస్ చేసింది. తన దూకుడు అలానే ఉంది, తన స్వభావం అలానే ఉంది. అలాగే ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఒక చర్చ వచ్చింది. ఆడదాం ఆంధ్రాకి సంబంధించినటువంటి లోతైన అధ్యయనం చేయాలి, ఇందులో విపరీతమైన దోపిడీ జరిగింది, అవినీతికి పాల్పడ్డారు మంత్రి, అలాగే శాప్ చైర్మన్గా ఉన్నటువంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. వీళ్ళిద్దరూ కలిసి ఆడదాం ఆంధ్ర కంటే కూడా దొంగాట ఆడారు అన్నటువంటి మాట చాలా ఘాటుగా అసెంబ్లీలో చర్చకొచ్చింది. సో దాని మీదే విజిలెన్స్ విచారణ కూడా ఇనిషియేట్ అవటం జరిగింది. ఫైన్. శాప్ కార్యాలయాల మీద, అలాగే ప్రాధికారిక సంస్థల మీద, దానికి సంబంధించిన ప్రతిదీ ఏ కార్యక్రమం అయినా సరే, అలాగే కొనుగోళ్ల మీద, అలాగే నిర్వహణల మీద, అలాగే కొన్ని బహుమతుల మీద, వీటన్నిటి మీద పూర్తి ఆధారాలను సేకరించిన తర్వాత విజిలెన్స్ ఒక రిపోర్టును తయారు చేసింది. అందులో ఏమున్నది, ఎలాంటి అవినీతి జరిగింది, ఎన్ని కోట్లు ఇవాళ కనిపెట్టగలిగారు ఈ అవినీతి భాగోతంలో అన్నటువంటిది కొంత ఉత్సుకత కలిగించే అవకాశం ఉంది. ఎస్, రాబోయే అసెంబ్లీ సమావేశాల వరకు ఆగుతారా దీని మీద చర్చ కోసం, లేకపోతే కేసులు ఇనిషియేట్ అయ్యి నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం ఉందా? అది ఇవాళ రేపో తేలే అవకాశం ఉన్నది. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇవాళ ఒక్కొక్క కేసు మనం గమనిస్తున్నప్పుడు మంత్రుల మీద విపరీతమైనటువంటి ఒక దర్యాప్తులో దొరుకుతున్నటువంటి ఆధారాలు అనేకం కనిపిస్తున్నాయి. సిట్టు ఆధారపూరితమైనటువంటి విషయాల్లో దూకుడుగా లిక్కర్ స్కామ్ అండ్ మైనింగ్ అండ్ శాండ్ అండ్ అలాగే ల్యాండ్, వీటన్నిటి మీద లోతైనటువంటి అధ్యయనం జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి బహుశా మమ్మల్ని కావాలనే టార్గెట్ చేస్తున్నారు అన్నటువంటి మాట రోజా దగ్గర నుంచి, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి దగ్గర నుంచి కూడా వినపడే అవకాశం ఉంది. వీళ్ళిద్దరూ గతంలో కూడా అసెంబ్లీలో ఇదే అంశం చర్చకు వచ్చినప్పుడు ఎస్ దమ్మున్నాడు ఎవడైనా సరే మా మీద విచారణ చేసుకోవచ్చు అన్నటువంటి ఒక దూకుడు చూపించారు. అది అహంభావమా లేకపోతే వాళ్ళ మీద ఉన్నటువంటి నమ్మకమా, దట్ వీ డోంట్ నో. బట్ ద థింగ్ ఈజ్, వాళ్ళ కామెంట్లో కనపడింది మాత్రం చాలా నిర్లక్ష్యపూరితమైనటువంటి ధోరణి, అలాగే ఎవరొచ్చినా సరే మేము సిద్ధంగానే ఉన్నామన్నటువంటి ఒక అహంభావపూరితమైనటువంటి ఆలోచన. ఈ మొత్తం విచారణలు మరి రోజాని అరెస్ట్ చేస్తారా అన్నటువంటి ఆలోచన కూడా ఇవాళ చర్చనీయాంశంగా మారుతుంది. ఇక బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఏంటంటే అతను ఒక యువకుడు, అలాగే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినవాడు. వచ్చిన వెంటనే ప్రోత్సహించినటువంటి దశలో చైర్మన్గా అతను ఎన్నుకోబడిన తర్వాత జరిగినటువంటి ఉదంతాల్లో అవినీతి ఉన్నది అనేది ఇవాళ విజిలెన్స్ రిపోర్ట్. ఇక రోజాకి సంబంధించి మాత్రం రోజాకు ఉన్నటువంటి పేరు అందరికీ తెలిసిందే. రోజా ధోరణి, బూతులు, మాటలు, దాడులు అన్నీ అందరికీ అర్థమైనటువంటి దశలో ఇవాళ రోజా అరెస్ట్ అనగానే చాలామంది మిగతా మంత్రుల కంటే కూడా ఈమె మీద అరెస్టు చర్యలు తీసుకుంటారా లేదా, అలాగే జైలుకు పంపించే అవకాశం ఉన్నదా లేదా, ఈ జైలుకు పంపించిన తర్వాత వీళ్ళు పెట్టేటటువంటి సెక్షన్లో బెయిల్ రాకుండా ఆమె ఎన్ని రోజులు జైల్లో ఉండే అవకాశం ఉన్నది, నిజంగా అంత ఆధారపూరితమైనటువంటి సెక్షన్లు పెట్టగలిగేటటువంటి పరిస్థితులు ఉన్నాయా, విజిలెన్స్ రిపోర్టులో ఎవరెవరు ఎక్కడ దోచారన్నటువంటి ఆధారాలన్నీ దొరికిపోయాయా, ఇవే ప్రశ్నార్థకాలు, ఇవే సమాధానంగా మన ముందుకు రాబోతున్నటువంటి దశలో రేపు ఎలా ఉంటుందో చూద్దాం.
ఎలాంటి ఆరోపణలు ఎదుర్కొంటుంది. అండ్ చూసుకున్నట్టయితే మళ్ళీ వైసీపీ ప్రభుత్వంలోకి వస్తుంది, అప్పుడు నేను గెలుస్తానని కూడా ఆమె ఇలాంటి కామెంట్స్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఇన్ని ఆరోపణలు ఉన్నాయి తన మీద. అండ్ భూత పురాణం మాట్లాడుతుంది. మళ్ళీ చూసుకున్నట్టయితే మేము మా ప్రభుత్వం వస్తుంది, మేము అధికారంలోకి వస్తాము, నేను గెలుస్తానని కూడా చెప్పుకుంటూ వస్తుంది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు అసలు? ఎస్ అమ్మా, ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి, మనం తప్పుపట్టాల్సిన పని లేదు. బట్ రాజకీయంగా ఆ నమ్మకం ఎలాంటిది అన్న ఒక లాజిక్ని మనం ఆలోచిస్తాం. 175 వై నాట్ అన్నాడు ఆ రోజు ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అదే పాట అందరూ పాడారు. ఇజ్ ఇట్ పాసిబుల్ అని అనేక మంది అడిగారు. కానీ వై నాట్ అన్న ప్రశ్న తప్పితే సమాధానం ఎక్కడ లాజికల్గా చెప్పలా. ఇక ఇవాళ మనం రిజల్ట్స్ చూసిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ 175 అన్న వాళ్ళ సంఖ్య ఎంత? 11, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి. మరి వాళ్ళు ఇంతకుముందు 151 అసెంబ్లీ సీట్లను ప్రజలు వాళ్ళకి కానుకగా ఇచ్చారు, గెలిపించారు, ఆశించారు. బట్ వచ్చిన ఫలితం ఏంటి? ఎస్, ఒక రకంగా నిందల పాలైనటువంటి ప్రభుత్వం. గత ప్రభుత్వాన్ని ఇవాళ కావాలని టార్గెట్ చేస్తుందా కూటమి ప్రభుత్వం అంటే ఏమో. కొన్ని విషయాలలో టార్గెట్ చేసేటటువంటి ఆలోచన కొంతమందికి ఉండొచ్చు. కానీ చంద్రబాబు నాయుడు విషయంలో మాత్రం ఆయన టార్గెట్ చేయటం కానీ కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చేసేటటువంటి ధోరణి కానీ ఉన్నటువంటి నాయకుడు కాదాయన. అలాంటి సాహసం కూడా చేయరు. ఎందుకు అనంటే రాజకీయాల్లో పెద్దరికంగా, అలాగే కొంత డిసిప్లిన్ తోటి, కొంత బాధ్యతతోటి ముందుకు వెళ్ళాలి అన్నటువంటి ఆచరణలో ఆయన ఉంటాడు. ఇవాళ కూటమి ప్రభుత్వంలో కూడా చాలామంది మంత్రులను, ఉప ముఖ్యమంత్రిని కూడా జనము, కార్యకర్తలు విమర్శించారు. దేనికోసం? ఇవాళ నాన్సుడు కార్యక్రమంగా చంద్రబాబు నాయుడు అసలు అరెస్టులే చేయటం లేదు. సంవత్సరం దాటిన తర్వాత కూడా కొడాలి నాని బయట తిరుగుతున్నాడు. అలాగే కొంతమంది ఇలాంటి వాళ్ళు పేరుని నాని బయటే ఉన్నాడు. వీళ్ళందరినీ లోపలికి పంపించలేనటువంటి పరిస్థితి ఏంటి? జోగి రమేష్ని ఎందుకు వదిలేశారు? ఇలా పుంఖాలు ప్రశ్నలు, అసంతృప్తి, కార్యకర్తల్లో ఒక రకమైనటువంటి అసహనం, వీటన్నిటికీ కారణం చంద్రబాబు నాయుడే అన్నటువంటిది వాస్తవం కూడా. ఈ కార్యకర్తలు ఆశించినంతగా ప్రభుత్వం వెంటనే అరెస్టులు చేయగలదా? నాట్ ఎట్ ఆల్, కుదరదు. ప్రభుత్వం అన్నాక కొంత సంయమనం ఉండాలి, సహనం ఉండాలి, బాధ్యత ఉండాలి, చేసే పనుల్లో ఒక జవాబుదారీతనం ఉండాలి. ఏది చేసినా కక్ష సాధింపు అనేటటువంటి మాట ఇవాళ కూటమి ప్రభుత్వం మీద మొట్టమొదటిగా చేస్తున్నటువంటి వ్యాఖ్య అదే. వైసీపీ నాయకులు పదే చెబుతున్నది అదే. మా మీద కక్షతో ఇవాళ ప్రవర్తిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం పోలీసుల్ని బానిసలుగా చేసుకుంది, చట్టాలను అపహాస్యం చేస్తోంది. అలాగే రాజకీయమైనటువంటి కనీసం మాత్రం కక్షతో పూరిందే కానీ రాజ్యాంగబద్ధమైనటువంటిది మాత్రం కాదు అని పదే జగన్మోహన్ రెడ్డి, ఆయన అనుచరులు చెప్తున్నటువంటి విషయం ఇదే. వాళ్ళు బూతులు తిట్టచ్చు, మరొకళ్ళు తిట్టకూడదన్నట్టుగా కూడా కొన్ని విషయాల్లో మాట్లాడుతున్నారు. అదే జనం అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం. ఈ యువనాయకుడు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, మొట్టమొదటిసారి ఓడిపోయిన తర్వాత, మళ్ళీ మరింత బలాన్ని పెంచుకుని 151 సీట్లు మనం ఇచ్చిన తర్వాత, మన ప్రేమని, మన గౌరవాన్ని, మనకు సంబంధించిన బాధ్యతను తీసుకోలేనటువంటి పరిస్థితిలో పడ్డాడా అన్న ప్రశ్న ఇవాళ ఓడిపోయిన తర్వాత జనానికి వచ్చింది. అలాగే ఓడిపోయినా సరే మాకు 40% షేర్ ఉన్నది ఓట్ బ్యాంకులో అని వైసీపీ చెప్తోంది. అది నిజమే, దాన్ని కాదనలేం. కానీ ఇవాళ వాస్తవాలు గమనించినప్పుడు గత ప్రభుత్వంలో జరిగినటువంటి పొరపాట్లన్నిటినీ జల్లెడ పడుతున్నట్టు దర్యాప్తు సంస్థలకు అందుతున్నటువంటి సమాచారం, ఆల్ ద పీపుల్ హ్యావ్ సీన్ లిక్కర్ స్కామ్లో జరిగినటువంటి పరిస్థితి ఏంటి? వెంకటేష్ నాయుడు, హూ ఇస్ దట్ జెంటిల్మెన్, ఆయన చేసినటువంటి వ్యవహారం మొత్తం సినిమా వాళ్ళతోటి, అలాగే చార్టెడ్ ఫ్లైట్స్లోనూ, అలాగే విలాసవంతమైనటువంటి జీవితం గడిపేటటువంటి దశ, నాయకులందరినీ కలిసినటువంటి అనేక ఫోటోగ్రాఫ్స్ చూసాం మనం. మరి ఎలా ఈ పొలిటికల్ బ్రోకర్స్ ఇంతమందితో కలిసి ఎలా ప్రయాణం చేస్తున్నారు? ఎక్కడి నుంచి డబ్బు సంపాదిస్తున్నారు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి డమ్మీగా, అనుచరుడుగా, అత్యంత నమ్మకస్తుడిగా ఉన్నటువంటి వెంకటేష్ నాయుడు దగ్గర కట్టల డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఏ వ్యాపారం చేస్తే వచ్చింది? ఏ హవాలా చేస్తే వచ్చింది? ఏ దోపిడీ చేస్తే వచ్చింది? సమాధానం ఎక్కడా? ఇవ్వాల్సిన వాళ్ళు సమాధానం ఇవ్వకుండా దాడి చేస్తున్నటువంటి పరిస్థితుల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కోర్టులో ఒక మాట, బయటకు వచ్చి రెండో మాట. అలాగే విచిత్రమైనటువంటి విభిన్న ధోరణిలో వెళుతున్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ధోరణి చూసినప్పుడు
మనం ఒక విషయాన్ని గుర్తించాలమ్మా. ఎలా అంటే మన దగ్గర ఏదైనా లాజిక్ ఉన్నప్పుడు ఖచ్చితంగా సహనంగా మాట్లాడతాం. ఈవెన్ ఇంక్లూడింగ్ ఇంట్లో కూడా ఏదైనా ఒక అసహనం వచ్చింది అని అంటే మన దగ్గర సమాధానం లేకపోతేనే దూకుడుగా ఆ విషయాన్ని పక్కన పెట్టేట్టు, మన తప్పేది లేనట్టు అలా వాదించే తత్వం జనాలకి సహజంగా అర్థమవుతుంది. సో ఇక్కడ కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బయటికి రాగానే ఏదేదో మాట్లాడుతున్నాడు. అలాగే అనిల్ యాదవ్, ఆయన పూర్తిగా మునిగిపోయినాడు స్కాములు, మైనింగ్ స్కాములు. నెల్లూరు జిల్లాలో పూర్తిగా మాజీ మంత్రి, అలాగే ఇద్దరు మాజీ మంత్రులు కాకాని గోవర్ధన్ అండ్ దిస్ ఫెలో అనిల్ యాదవ్, వీళ్ళిద్దరూ మొత్తం దోచేశారు అన్నటువంటి దర్యాప్తు సంస్థలు ఇచ్చినటువంటి విషయాన్ని మనము మాట్లాడుతున్నాం. మరి ఇప్పుడున్నటువంటి వాళ్ళు ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎలా ఉన్నారు అని కొంతమంది ప్రశ్నిస్తారు. ఎస్, ఫైన్, కొన్ని చోట అప్పుడే ప్రారంభమైంది, మైనింగ్ చేస్తున్నారు ఇవాళ అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కొంతమంది. అలాగే కొన్ని అక్రమాలకు పాల్పడుతున్నారు. అదే అసహనంతో చంద్రబాబు నాయుడు వాళ్ళందరినీ పిలిచి కూర్చోబెట్టి ఇప్పటికీ 3 సార్లు 4 సార్లు వాళ్ళని హెచ్చరించడం కూడా జరిగింది. సో మొత్తం మీద రాజకీయాల్లో అవినీతి అనేది ఒక భాగమైపోతున్నటువంటి పరిస్థితిగా చూస్తున్నాం. అదుపు చేయగలిగినటువంటి నాయకుడు ఉంటే మాత్రం కొంత అదుపులో ఉంటుంది. అలాగే ఇవాళ జరిగినటువంటి ఈ దర్యాప్తులు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక్క విషయం మనం నిర్మోహమాటంగా చెప్పుకుందాం. జగన్మోహన్ రెడ్డి పాలనంతా, అలాగే ఆయన అనుచరులంతా చేసినటువంటి వ్యవహారం ఎలా ఉందంటే బాలకృష్ణ సినిమాలో డైలాగులు మాదిరి. ఓ విపరీతమైనటువంటి శబ్దాలు ఉంటాయి. కానీ ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు వెరీ సైలెంట్ బట్ వైలెంట్. ఆ పరిస్థితి మనకు కనపడుతోంది. ఇవాళ మరి రోజాను లోపలికి పంపించేటటువంటి కార్యక్రమం నిర్విఘ్నంగా, నిరాఘాటంగా, చాలా స్పష్టంగా జరిగే అవకాశం ఉందా లేదా అనేది 1-2 రోజుల్లోనే మనకు తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్, చాలా మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.